నిన్న నందమూరి బాలకృష్ణ హిందూపూర్ ఎమ్మెల్యే అసెంబ్లీ వేదికగా చేసినటువంటి ప్రసంగం ప్రకంపనలు పుట్టిస్తోంది. చాలా తీవ్ర స్థాయిలో పరిణామాలకి ఆస్కారం కనిపిస్తోంది. ఆయన మాట్లాడింది కేవలం నిమిషన్నర మాత్రమే. అంతగా కలిపిన ఆయన నిమిషన్నర స్పీచ్తో ఇప్పుడు ఆయన చాలా అటు టాలీవుడ్లో ఇటు ఏపీ రాజకీయాల్లో రెండు రకాలుగా ఆయన తీవ్రమైనటువంటి కలకలం రేపు. నేరుగా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కాలంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్నటువంటి తరుణంలో టాలీవుడ్ ప్రముఖులు వచ్చి చిరంజీవి సారథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ సమావేశానికి సంబంధించి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అసెంబ్లీ వేదికగా చేసినటువంటి ప్రస్తావనను బాలకృష్ణ తప్పుపట్టారు. చిరంజీవి గట్టిగా నిలదీస్తే మాత్రమే జగన్మోహన్ రెడ్డి వచ్చారు, లేదంటే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రితో మాట్లాడి వెళ్ళిపోండి అని చెప్పారు అన్నట్టు కామినేని అభియోగం. కానీ దాన్ని బాలకృష్ణ తప్పుపడుతూ ఇక్కడ ఎవడో అడిగింది లేదు, అంతగా ఇది చేసింది లేదు అన్నట్టుగా ఆయన ఏకవచనంతో మాట్లాడారు. అది చిరంజీవికి చిర్రెత్తుకొచ్చినట్టు కనిపించింది. ఆయన వెంటనే లేఖ విడుదల చేసి బాలకృష్ణని తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. దీంతో చిరంజీవి బాలకృష్ణ మధ్య ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ మరొక వైపు, ఇట్లా బాలకృష్ణ కేంద్రంగా వివిధ వర్గాలతో ఇప్పుడు తగాదా నడుస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే, ఇంత పెద్ద వివాదం నడుస్తుంటే చిరంజీవి నేరుగా తనొక్కడో విదేశాల్లో ఉండి లేఖ విడుదల చేసి బాలకృష్ణ వ్యాఖ్యల్ని ఖండిస్తే పవన్ కళ్యాణ్ మాత్రం కనీసం కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీ వేదికగా ఆయన అన్నయ్య చిరంజీవి మీద బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ ని ఖండించడానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధం కాలేదు. గతంలో తన అన్నకి అవమానం జరిగింది అంటూ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చాలా రకాలుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు చిరంజీవి మీద సానుభూతి కోసం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చాలా ప్రయత్నాలు చేశారు. అవన్నీ ఫలించాయి, ఎన్నికల్లో గెలిచారు, అదంతా ఒక భాగం. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చిరంజీవి తనకి ఏ అవమానం జరగలేదని, జగన్మోహన్ రెడ్డి చాలా సాధారణంగా ఆహ్వానించారని, జగన్మోహన్ రెడ్డి నివాసంలో అన్ని రకాలుగా గౌరవం జరిగిందని స్వయంగా లేఖాస్త్రం సంధించారు. అదే సమయంలో బాలకృష్ణే చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఏకవచనంతో అనుచితంగా సాగుతున్నారు, అవసరం లేని చోట తన పేరు ప్రస్తావిస్తున్నారు అన్నట్టు చిరంజీవి వాపోయారు. కానీ దీన్ని పవన్ కళ్యాణ్ పట్టించుకుంటే ఒట్టు. ఈ వ్యవహారంలో ఆఖరికి జనసేన పార్టీకి చెందినటువంటి మంత్రి కందుల దుర్గేష్ను కూడా బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా వేలెత్తి చూపించి హెచ్చరించారు. అయినా కానీ కనీసం కూడా జనసేన పార్టీ తరఫున ప్రస్తావన లేదు. కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న సినిమాటోగ్రఫీ శాఖలో బాలకృష్ణకు గౌరవం దక్కలేదు, ప్రాధాన్యత లేదు అన్నట్టుగా బాలకృష్ణ చేసుకున్నటువంటి కామెంట్ మీద జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ పల్లెత్తు మాట మాట్లాడితే ఒట్టు. మరి ఇంత పెద్ద వివాదం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉండాలా? పలాయనంతో ఎందుకు సాగాలన్నది పవన్ కళ్యాణ్కి తెలియాలి. మరి ఇలాంటి వ్యవహారంలో కూడా